మొన్నటి వరకు సైలెంట్, ఇప్పుడు దూకుడు. తెలంగాణలో కమిషన్ల విచారణల పర్వం స్పీడ్ అందుకుంది. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావిడితో సైలెంట్ అయిన కమిషన్ ఎంక్వైరీలు ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు పెంచాయి. వివిధ అంశాలకు సంబంధించి ఇవాళ ఒక్కరోజు 3 కమిటీలు విచారణ చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసి పాలిటిక్స్ కూల్ గా మారిపోయాయి. దాంతో పలు అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్లు, కమిటీలు మళ్లీ రంగంలోకి దిగి దూకుడు పెంచాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, గొర్రెల పంపిణీలో అవినీతికి సంబంధించి కమిషన్లు విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. మాజీ సీఎం డి ప్రభాకర్ రావు, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కమిషన్ ముందు ఎంక్వైరీకి హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై కమిషన్ విచారించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా కమిషన్ ఆఫీస్కు వచ్చారు. అయితే మాజీ సీఎం డి ప్రభాకర్ రావును కమిషన్ విచారణకు పిలవటం, అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణను ముమ్మరం చేసింది. 3 ఆనకట్టలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరు కావడంతో పలు అంశాలపై విచారించింది. ఆనకట్టల ప్లానింగ్, డిజైన్స్, కన్స్ట్రక్షన్స్ తో పాటు అనేక ఇతర విషయాలపై విచారిస్తున్న కమిషన్ టెయిల్ వాటర్, వెలాసిటీ అంశాలపై ఈఎన్సీలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈఎన్సీ అనిల్ కుమార్ ఇరిగేషన్ అధికారుల నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించామని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. అయితే ఈ నెల 30 లోపు విచారణ పూర్తి కాదని స్పష్టం చేశారు. అటు మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు జస్టిస్ చంద్రఘోష్. ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీ పథకం కేసులోనూ ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొర్రెల పంపిణీలో దళారుల ప్రమేయం, పరారీలో ఉన్న వారితో నిందితుల సంబంధాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రామచంద్ర నాయక్, కళ్యాణ్ కుమార్ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించారు ఏసీబీ అధికారులు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసిన వెంటనే తెలంగాణలో వివిధ అంశాలకు సంబంధించి ఎంక్వైరీలు స్టార్ట్ కావడంతో పొలిటికల్ గా కాకరేగుతోంది.